సమస్తమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనల్ని గట్టెక్కించేది. విశేషించి అప్పుల బాధలో ఉన్నాం అనుకునేటువంటి వారి యొక్క అప్పుల బాధలంతా కూడా తీర్చివేసి, వారికి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని అందించడంలో నేర్పు కలిగినటువంటి క్షేత్రం ఒకటుంది. ఆ క్షేత్రమే కొల్హాపురం. కొల్హాపురంలో వేంచేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి గురించి మనకెవ్వరికీ తెలియని వారు ఉండరు. ఇది అమోఘమైనటువంటి శక్తిపీఠం. మహారాష్ట్రలో ఉన్నటువంటి శక్తిపీఠం. ఈ శక్తిపీఠాన్ని గనక శుక్రవారం నాడు సందర్శన చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టానంతా కూడా పోగొట్టుకొని ఐశ్వర్యాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. సాక్షాత్తు మహావిష్ణువు అంతటి వాడు ఇక్కడ లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించిందిట. ఇక్కడ అగస్త్యుడు స్తోత్రం చెప్తే అమ్మవారు సంతోషపడి కనకవృష్టిని కురిపించింది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ కొల్హాపురంలో లక్ష్మీదేవిని ఉద్దేశించి అగస్త్యుడు చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ ఉంటే అప్పుల బాధలు దరిచేరవు అని చెప్పని దానికి ఫలశ్రుతిగా తెలియజేశారు. ఆ యొక్క స్తోత్రానికి సంతోషపడిపోయి అమ్మవారి కనకవృష్టి కురిపించింది. అంతటి అమోఘమైనటువంటి తల్లి, అంతటి కారుణ్య నిధి ఇక్కడ ఉండేటువంటి మహాలక్ష్మి. ఇక్కడ ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు మిగతా క్షేత్రాలలో లాగా 4 చేతులు కలిగి అభయముద్ర, వరదముద్ర, 2 చేతుల్లో తామర పూలు పట్టుకొని కనబడరు. ఆదిశక్తిగా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ సృష్టిని అంతా కూడా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సమస్తాన్ని కూడా సృష్టి చేసినటువంటి ఆదిశక్తిగా ఆ తల్లి ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకని ఈ తల్లి చాలా అమోఘమైనటువంటి శక్తి సంపన్నురాలని చెప్తారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకాన్ని దర్శించి తీరవలసిందే. ఈ అభిషేకంలో పాల్గొన్నట్లయితే చాలు ఎంతటి కటిక దరిద్రమైనా సరే ఇట్టే పోతుందని చెప్పుకోవచ్చు. చేయవలసిందల్లా గురువారం నాటికే వెళ్ళిపోయి గురువారం రాత్రి అక్కడ నిద్ర చేసి అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకం చేయించుకోవాలి. ఇలా అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళే ముందుగా ఆలయం బయటనే పూజా సామాగ్రి అంతా మనం కొనుక్కోవాలి. అంటే పీచు తీయనటువంటి కొబ్బరికాయ, ఎర్రటి వస్త్రం, కాస్త కర్పూరం ఇట్లాంటివన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అభిషేకం అయిపోయాక ఇది కనుక పూజారికి ఇస్తే అది తాకించి మనకిస్తాడు. సాక్షాత్ అమ్మవారి యొక్క మూలమూర్తికి తాకించి ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయను మనం ఆహారంగా తీసుకోకుండా, అంటే ప్రసాదంగా స్వీకరించకుండా ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా ఇంటికి తెచ్చుకున్నాక దేవతార్చన దగ్గర ఒక చక్కటి, అంటే మనం దేవుణ్ణి ఎక్కడ పెట్టుకుంటున్నాం అక్కడ ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ పీచు తీయనటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టాలి. ఇలా నిలబెట్టి రోజు అమ్మవారితో పాటు ఆ కొబ్బరికాయ కూడా ఒక నమస్కారం చేస్తూ ఉండాలి. ఇంతే చేయవలసింది. ఇలా చేస్తూ వచ్చినట్లయితే చక్కగా ఇంట్లో ఐశ్వర్యం సమృద్ధిగా ఉండటానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ కొల్హాపుర క్షేత్రం. అదే ప్రకారంగా కార్తీక మాసంలో రేపటి రోజున 5వ రోజు అయినటువంటి రేపటి రోజున ఆదిశేష ప్రీతిగా స్వయం పాకాన్ని బ్రాహ్మడికి ఇవ్వాలి. అలానే విసినికరను కూడా దానంగా ఇవ్వాలి. ఇలా విసినికరను, స్వయం పాకాన్ని ఆదిశేష ప్రీతిగా బ్రాహ్మడికి దానం ఇవ్వడం వలన మంచి కీర్తి కలుగుతుంది అని ఫలశ్రుతి తెలియజేశారు. ఇటువంటి అమోఘమైనటువంటి విశేషాంశాలతోటి, కార్తీక పురాణ విశేషాలతోటి, వివిధమైనటువంటి క్రియా పరిహారాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.